నేను అడుగుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో, ఏ రకంగా తెలంగాణ ప్రజలకు దగా చేసిందో, ఏ రకంగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 10 ఏళ్ళు ఊరించి ఆయన పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉందో, ప్రజలు ఎక్కడ పోయినో తెలియదు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేను అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువకులందరికీ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నిరుద్యోగ యువకులందరికీ కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? నిరుద్యోగ ప్రతి పేరు మీద 4,000 ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? ఏ ఒక్కరికైనా? అంతేకాదు, మహిళలు ఆడబిడ్డలు మహిళల కోసం నెలకు 2,500 ఇస్తాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. మహిళలకు 2,500 నెలకు ఇవ్వకుండా ఈరోజు జూబ్లీహిల్స్ లో ఒక ఆడబిడ్డ ఓటు, ఒక తల్లి ఓటు, ఒక అక్క ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని వదిలిస్తాను. నిరుద్యోగులు నెలకు 4,000 ఇవ్వకుండా ఏ యువకుడి ఓటు కూడా అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని వదిలిస్తాను. అంతేకాదు, ప్రతి బిడ్డ పెళ్ళైతే తులం బంగారం ఇస్తానన్నారు. 2 సంవత్సరాల నుంచి ఎన్ని పెళ్లిళ్ళని తెలంగాణలో, కానీ ఏ ఒక్క ఇంటికి కూడా తులం బంగారం ఇవ్వలేదు. మరి తులం బంగారం ఇవ్వకుండా మహిళల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ ఉండాలి. అంతేకాదు, పొదుపు సంఘాలకు పావులవడ్డీ ఇస్తాను. కాబట్టి పొదుపు సంఘాల మహిళల ఓట్లు అడిగేటువంటి హక్కు ఆయన కలుగుతారు పావులవడ్డీ. అంతేకాదు, ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తానని చెప్పాడు. 2 సంవత్సరాలైంది, ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు 12 లక్షలు. దళితుల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ ఎక్కడ అవుతాను? ఓ దళిత బిడ్డలారా, తిరగబడింది కాంగ్రెస్ పార్టీ మీద. ఓ దళిత బిడ్డలారా, కాంగ్రెస్ నాయకులు వస్తే అడగండి మా 12 లక్షలు ఎక్కడ పోయినాయి. ఓ ఆడబిడ్డలారా, అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులను మా 4,000 ఎక్కడ పోయినాయి. ఓ యువకులారా, అడగండి కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్నటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయి. అంతేకాదు, మా బీసీ సోదరులకు 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు. 1,00,000 కోట్లు ఇవ్వకుండా ఏ రకంగా ఓట్లు అడుగుతాడో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ పట్టిన శాపము ఈ 3 పార్టీలు, ఈ 3 కుటుంబ పార్టీలు. ఓవైసీ కుటుంబమైనటువంటి మజ్లిస్ పార్టీ, కేసీఆర్ కుటుంబమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, సోనియా కుటుంబమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ 3 పార్టీలు తెలంగాణ ప్రజలను కాల్చి తింటున్నాయి. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నాయి. బొమ్మ కొడుచులాంటి పార్టీలు, ఒకే తాలి ముక్కలే ఈ 3 పార్టీలు. ఈ 3 పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణను రక్షించుకోవాలి. నా 1,200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణాలిచ్చి తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా అనుకున్నారు. ఆయన ఈరోజు సోనియా గాంధీ కుటుంబానికి బానిసలు అనుకుంటున్నారు.